కాకినాడ జిల్లా తుని మండలానికి చెందిన 2.5 చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై నేటికి 26 రోజులు అవుతుంది. కానీ ఇప్పటి వరకు చిన్నారికి సంబంధించి ఎలాంటి జాడలేదు. కనీసం చిన్న క్లూ కూడా దొరకట్లేదు. గత నెల 6వ తేదీన జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయింది. బుడిబుడి అడుగులతో చిచ్చర పిడుగులా తమ కళ్ల ముందు తిరిగిన చిన్నారి కనిపించకపోవడంతో తల్లి భవానీ, తండ్రి గణేష్ నీరసించిపోయారు. కదలలేని స్థితిలో ఉన్నారు. పోలీసులు కోంబింగ్ నిలిపివేసినప్పటికీ టెక్నికల్ కోణంలో దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. చిన్నారి ఆచూకీ చెప్పిన వారికి పోలీసులు ₹1,00,000 నజరానా ప్రకటించినప్పటికీ ఫలితం లేదు. అసలు చిన్నారి ఏమైంది అన్నది ఓ మిస్టరీగా మారింది. తల్లిదండ్రులు మాత్రం తమ చిన్నారి ప్రాణాలతోనే తిరిగి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్ సందీప్. కాకినాడ జిల్లా తుని మండలం దొండపాక పంచాయతీ శివారు చిక్కుళ్ళ అగ్రహారానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి గత నెల 6వ తేదీన అదృశ్యమైంది. అంటే ఇవాళకి 26 రోజులైంది. ఇంతవరకు చిన్నారి ఆచూకీ కనపడలేదు. కనీసం ఏమైందన్న క్లూ కూడా దొరకలేదు. దాదాపు 10 రోజుల పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అటవీ శాఖకు చెందిన అనుమాన బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎలాంటి పురోగతి కనిపించకపోవడంతో వాళ్ళు గాలింపు ఆపేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా హోంమంత్రి అనిత అమ్మాయి ఆచూకీ దొరికే వరకు గాలింపు చర్యలు చేపడతామని చెప్పారు. పోలీసులు మాత్రం 10 రోజుల తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అనుమాన బృందాలు నిలిపేసినప్పటికీ టెక్నికల్ కోణంలో టవర్ డంపింగ్ ఆధారంగా సెల్ ఫోన్లు తీసుకుని వాటి ఆధారంగా దర్యాప్తు అయితే కొనసాగుతున్నారు. ఇంతవరకు చిన్నారి ఆచూకీ దొరకలేదు. తల్లి భవానీ, తండ్రి గణేష్ పూర్తిగా నీరసించిపోయారు. కుమార్తె మీద బెంగ పెట్టుకున్నారు. మరోపక్క అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి 6 నెలల చెల్లెలు కూడా పూర్తిగా నీరసించిపోయింది. అక్క మీద బెంగతో ఉందని చెప్పాలి. కుక్క వెళ్ళిందో కుక్కను ఆధారంగా చేసుకుని కొంత క్లూ దొరుకుతుంది. ఆ దిశలో ఎంక్వైరీ చేద్దామని పోలీసులు భావించినప్పటికీ కుక్క వాళ్ళు ఎలాంటి ప్రయోజనం లేదు. 2 రోజుల తర్వాత ఆ కుక్క చనిపోయింది. కుక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమైనా విషయాలు తెలియచ్చు. ఎందుకంటే కుక్క ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులతో పాటు చిన్నారి జ్ఞానేశ్వరి తల్లి భవానీ కూడా చెప్పడం జరిగింది. వారం రోజుల తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చినప్పటికీ అది డీహైడ్రేషన్ గురై తిండి, మంచినీరు లేక చనిపోయిందని చెప్పడం జరిగింది. దాంతో ఎలాంటి పురోగతి లేదు. మరోపక్క చిన్నారి ఆచూకీ ఎవరైనా చెప్తే వారికి ₹1,00,000 నజరానా ఇస్తామని తుని రూరల్ పోలీసులు ప్రకటించారు. అయినప్పటికీ ఫలితం లేదు. తొలుత ఏదైనా జంతువులు తీసుకెళ్లిపోయి ఉండవచ్చు అని భావించిన పోలీసులు యానిమల్ ట్యాపింగ్ కోసం 2 బొమ్మలు అమర్చారు. వాటి వల్ల కూడా ప్రయోజనం లేదు. బొమ్మలు ఇప్పుడు దిష్టి బొమ్మల్లో మారిపోయిన పరిస్థితి. మరోపక్క కొండ మీద ఎక్కి చిన్నారి జారి పడిపోయిందన్న కోణంలో కూడా దర్యాప్తు జరిపారు. మరికొందరు జ్యోతిష్యులు అమ్మాయి కనపడదని చెప్పారు. కొంతమంది జ్యోతిష్యులు ఖచ్చితంగా తిరిగి వస్తుంది, జూలై 29 వస్తుందని ఏదైతే చిన్నారి అదృశ్యమైన సిహెచ్ అగ్రహారం ఉందో ఆ గ్రామానికి సమీపంలో ఉన్న డీపోలవరంకి చెందిన సిద్ధాంతి శ్రీనివాసరావు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాకినాడకు చెందిన మరో జ్యోతిష్యుడుగా అమ్మాయి బతికే ఉంది, క్షేమంగా వస్తుందని చెప్పారు. ఆ ఇద్దరి మీద మాత్రం తల్లిదండ్రులు ఇప్పుడు పూర్తి నమ్మకాలు పెట్టుకున్నారు. తమ చిన్నారి క్షేమంగానే ఉందని చెప్తున్నారు. మరోపక్క చిన్నారి నానమ్మ ఎవరైతే ఉందో లక్ష్మి, ఆవిడికి కనకదుర్గ శుక్రవారం, సోమవారం ఆవిడ మీద వాలి జోస్యం చెప్తుంది. ఆవిడ కూడా చిన్నారి బతికే ఉందని చెప్పడం జరిగింది. నేపథ్యంలో తమ చిన్నారి బతికే ఉంది, కిడ్నాప్ అయి ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం కిడ్నాప్ కుంభకోణంలోనే పూర్తిగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే ఆ గ్రామానికి చెంది చిన్నారి అదృశ్యమైన రోజు తర్వాత రోజు కనపడకుండా పోయారో వాళ్ళ వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా కోట్లవురుట్ల, డీపోలవరం, పిఠాపురం ప్రాంతాల నుంచి వచ్చిన వలస జీవులు, అదేవిధంగా జంతువులు వేటాడేందుకు వచ్చారో వారిని కూడా గుర్తించి విచారణ చేశారు. ఎలాంటి పురోగతి కనపడలేదు. మరోపక్క ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ జీడిపెక్కలు ఏరుకుని వచ్చే వలసవాదులు ఉన్నారని చెప్పి వారి మీద కూడా నిఘా పెట్టడం జరిగింది. కానీ ఎలాంటి పురోగతి, ఆచూకీ క్లూ కూడా దొరకలేదు. చిన్నారి తండ్రి గణేష్ స్నేహితులపై కూడా విచారణ జరపడం జరిగింది. గణేష్ నిర్లక్ష్యం వల్ల జరిగింది. గణేష్ స్నేహితుల మీద అనుమానం ఉందని సిద్ధాంతి శ్రీనివాసరావు చెప్పిన నేపథ్యంలో అతని ఎవరైతే స్నేహితులున్నారో అతని డేటా అప్పటికే పోలీసులు సేకరించి విచారణ కూడా జరుపుతున్నారు. అయితే చిన్నారి అదృశ్యం చిన్న క్లూ కూడా దొరకకపోవడం ఇది సవాల్గా మారింది. రాష్ట్ర హైకోర్టు కూడా అది సీరియస్ గా తీసుకుని దీని మీద వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీజీపీతో పాటు కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీలతో పాటు ఈ కేసు పర్యవేక్షణ చేస్తున్న తుని రూరల్ సీ కూడా వాళ్ళు నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఇంతవరకు సమాధానం అయితే ఇవ్వలేదు. హైకోర్టు గడువు ఇస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. హోంమంత్రి అనిత అక్కడికి వచ్చి వెళ్లారు. చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ సూర్యనారాయణ రాజు కూడా అక్కడ వచ్చి వెళ్ళారు. కానీ పురోగతి కనపడడం లేదు. పోలీసులకి ఇది పెద్ద సవాల్గా మారింది. చిన్నారి ఏమైంది, కిడ్నాప్ చేసి ఎలా తీసుకెళ్లారు, ఏ దారిలో తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు అని వారు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే
తుని రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ తో పాటు అనకాపల్లి సమీప ప్రాంతాల్లోని దాదాపు కొన్ని వందల సీసీ కెమెరాలు ఫుటేజ్ తీసుకున్నారు. 7,000 పైగా సెల్ ఫోన్ నెంబర్లు కూడా తీసుకున్నారు. కానీ ఎలాంటి క్లూ దొరకడం లేదు. ఇదే మెస్సీగా మారిందని. చిన్నారు ఏమైంది, అడవిలో పడిపోయిందా, జంతువులు ఎత్తుకెళ్ళాయా, కిడ్నాప్ చేశారన్న తెలియకుండా ఉంది. మరో పక్క ఏదైతే కొన్ని సోషల్ మీడియా సంస్థలు ముఖ్యంగా యూట్యూబ్ లో ఉన్నాయో ఆ యూట్యూబర్స్ చాలా దారుణమైన ట్రోలింగ్స్ పెట్టారు. పోలీసులు మనోధైర్యాన్ని దెబ్బతీసేలా పెట్టారు. తల్లిదండ్రులు భయపడే విధంగా చిన్నారిని తల్లిదండ్రులు అమ్మేశారని, జంతువులు ఎత్తుకెళ్లిపోయినా చాలా భయంకర కుక్కని తల్లి చంపేసిందని కూడా వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు. ఇప్పటికే 2 సంవత్సరాలకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇలాంటి ట్రోలింగ్లు పూర్తిగా ఆపాలని పోలీసులు కోరడం జరిగింది. ఏదైతే కేసు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారో పెద్దాపురం డీఎస్పీ బాలగంగాధర్ తిలక్, ఆయన మాత్రం దర్యాప్తు కొనసాగుతోంది. పూర్తిగా సాంకేతిక కోణాల్లో దీన్ని దర్యాప్తు సాగిస్తున్నాం. చిన్నారి దొరికే వరకు కూడా ఈ ఎంక్వైరీ జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చిన్నారి రాకపోవడంతో తల్లి మాత్రం పూర్తిగా నీరసించిపోయి తిండి తినక లేవలేని పరిస్థితిలో ఉంది. సందీప్, ఏంటి సంభాషివరావు, అంటే పోలీసులు మొత్తం కుంబింగ్ ఆపేసినట్టే అనుకోవాలి ఇప్పుడు? అంటే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాల కూంబింగ్ అయితే ఆగిపోయింది. అప్పుడప్పుడు మామూలు పోలీసులు వచ్చి చూసి వెళ్తున్నారు. అయితే అడవిని ఇప్పటికే 4 నుంచి 6 సార్లు పైగా 10 కిలోమీటర్ల మేర నల్లకొండ అడవిని గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడ దొరకలేదు. అదేవిధంగా ఏదైతే చిన్నారి ఇంటి నుంచి కొండపైపు వెళ్ళిందో ఆ దారి మొత్తం, చిన్నారి ఇంటి పక్కన పొలం మాత్రం పూర్తిగా యంత్రాలతో చదును చేశారు. అంటే గడ్డి మధ్య ఏమైనా ఉండిపోయిందని అనుమానంతో అక్కడ కూడా దొరకలేదు. కాబట్టి కూంబింగ్ అయితే ఆపేశారు. దర్యాప్తు జరుగుతుంది. ఎవరైతే అనుమానితులు అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం పూర్తిగా కిడ్నాప్ చేసిన కోణంలోనే దీన్ని పరిశీలిస్తున్నారు. కాబట్టి కూంబింగ్ మాత్రం పూర్తిగా ఆగిపోయింది. అయితే పోలీసులకు ఏమైనా ఆశలు చిగురించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే కిడ్నాప్ దిశగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారా? పోలీసులు అయితే కిడ్నాప్ కోణంలోనే దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు. ఏదైతే సెల్ నంబర్లు కొన్ని 7,000 చిల్లర ఫోన్ నెంబర్లు గుర్తించారు. ఆ ఫోన్ నెంబర్లు గలవారిని తీసుకొచ్చి పిలిపిస్తున్నారు. అదేవిధంగా చిన్నారి కిడ్నాప్ అయిన రోజు తర్వాత ఎవరైతే కనిపించకుండా వెళ్ళిపోయారో 2 రోజులు ఆ ప్రాంతంలో సంచార జాతుల వారు ఎవరెవరు వచ్చారో అని గుర్తించడం జరిగింది. కొంతమందిని ఇప్పటికే పిలిచి మాట్లాడారు. మరికొందరు పనుల్లో ఉన్నాము తర్వాత వస్తామని సమాచారం ఇచ్చారు. వాళ్ళని కూడా పిలిపించి తుని రూరల్ సీఏ చెన్నకేశ్వరరావు విచారణ చేపట్టారు. ఆ కోణంలో అయితే విచారణ సాగుతుంది. కానీ అసలు క్లూ దొరకపోవడం ఇందులో పెద్ద మిస్టరీగా మారింది. కిడ్నాప్ చేసినా కూడా చిన్న జాడ కూడా కనపడకపోవడం, జంతువులు ఎత్తుకెళ్తే అమ్మాయి ఫ్రాక్ గానీ పట్టీలు గానీ ఏదైనా కనపడాలి. ఏమీ లేకుండా ఇంత పకడ్బందీగా ఎవరు చేశారు, ఇది కాకతాళీయంగా జరిగిందా లేదా పక్క ప్రాంతం వచ్చారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒక విధంగా డబ్బుల కోసం అయితే చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా నిరుపేదలు. కేవలం 12,000 రూపాయల జీతానికి మాత్రం అక్కడ పని చేస్తున్నారు. ఉచితంగా వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, కరెంట్ తప్ప అక్కడ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు. కాబట్టి ఇది డబ్బు కోణంలో కాకుండా ఎవరైనా పిల్లలు లేని వారు ఎత్తుకెళ్లారా, లేదంటే కాకతీయంగా అమ్మాయి కనబడితే చిన్నారి అడవి దగ్గర కనిపిస్తే తీసుకెళ్లిపోయారన్న కోణంలో కూడా పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది. కానీ చిన్నారి కోసం అందరూ కూడా పూజలు చేస్తున్నారు. చిన్నారి బతికే ఉందని ఇటు తల్లిదండ్రులతో పాటు సిద్ధాంతులు జోస్యం చెప్తున్నారు. అదే ఆశతో తల్లిదండ్రులు జీవిస్తున్నారు. కిడ్నాపర్ చెర నుంచి పోలీసులు తీసుకొస్తారు. పోలీసుల మీద తమకు పూర్తి నమ్మకం ఉందని చిన్నారి తల్లి భవానీ పదే చెప్తోంది. మరోపక్క ఎవరైతే ఈ పూజల సిద్ధాంతులు జ్యోతిష్కున్నారో వారు కూడా చిన్నారి బతికే ఉందని చెప్పడం వారిలో ఒకంత ఆశలు లేపుతుందని చెప్పాలి. ఈ సందీప్, అయితే ప్రజెంట్ సంబశివరావు తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది? ఇంకా రోజుకు క్షీణిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది అనుకోవాలి? తల్లి భవానీ 4 రోజులు చాలా తీవ్ర ఇబ్బందులకు గురై లేవలేని పరిస్థితిలో, కనీసం మాట్లాడలేని స్థితిలో పడిపోయి ఉంది. ప్రస్తుతం ఆవిడకి మన తుని ప్రభుత్వ ఆసుపత్రితో పాటు ప్రైవేట్ వైద్యులు కూడా ట్రీట్మెంట్ ఇప్పించారు. డాక్టర్లు కూడా ఆహారం తీసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఆమె మాట్లాడే స్థితిలోనే ఉంది, మాట్లాడుతుంది. కానీ పిల్ల మీద బెంగళూరుతో మాత్రం తల్లిదండ్రులు కనిపిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారి జ్ఞానేశ్వరి 6 నెలల చిన్నారి మాత్రం పూర్తిగా శుష్కించిపోయింది. ఆమె ఇంకా మాటలు రావు కాబట్టి అక్క మీద బెంగతో శుష్కించిపోయింది, మాట్లాడలేని పరిస్థితి అని చెప్తున్నారు. తల్లిదండ్రులు మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. థ్యాంక్ యూ సంబశివరావు. పాపం వాళ్ళ అమ్మగారికి అయితే బాగాలేదండి, హాస్పిటల్ తీసుకెళ్తున్నారు. ఇంకా ఆ రోజు నుంచి ఏం తింటలేదంట సరిగ్గానే. అంటే ఇంటికి వచ్చి చూస్తారా? ఇంటికి వచ్చి చూసినా పోనీ సెలైన్ పెట్టి చేయంటే బావి